నువ్వు యాక్టింగ్ చేస్తూ లక్ష్మిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? చాలా పెద్ద తప్పు చేస్తున్నావు త్రిపుర. ఇప్పుడైనా నిజం ఒప్పుకోమంటే ఒప్పుకోవట్లేదు. పర్వాలేదు, నేనున్నాను కదా. నువ్వేం చేశావు అని నేను బయట పెడతా. మీ తల్లి కూతుళ్ళు మౌనంగా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. మీరు సైలెంట్గా కూర్చోలేదు, వెనకాల ఏదో చేస్తున్నారని. నీకు ముందే చెప్పాను భద్రావతి, మన ఇంటికి బంధువులు వచ్చారు, వాళ్ళ ముందు సక్రమంగా నడుచుకోమని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ పరువే పోయిందిగా. లక్ష్మి మంచమ్మాయి, తన మంచితనమే తనని కాపాడుతోంది. తనని ఇంట్లోంచి బయటికి పంపించే ఆలోచన ఏమైనా ఉంటే ఇక్కడతో మార్చుకోండి. లేదంటే తన మంచితనంతోనే మీ నిజ స్వరూపాలు బయటపడి తర్వాత మొహం చూపించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక చాలా ఆపు. ఇంకా మీరు ఆ లక్ష్మినే వెనకేసుకొస్తున్నారేంటి? మమ్మల్ని కాదు, ఆ లక్ష్మిని దబాయించండి. ఎందుకు ఇలా చేసిందో. ఏంటి పెద్దమ్మ ఇది? ఎవరు తప్పు చేశారో మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా, ఆయన నన్ను అనుమానిస్తున్నారేంటి? మీరే చూశారు కదా, డెలివరీ బాయ్ వచ్చి లక్ష్మి పేరు మీద ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు. అప్పుడే మీకు అర్థమై ఉండాలి కదా ఇదంతా చేసింది లక్ష్మి అని. అమ్మా 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 ఫోను. నువ్వు వెళ్ళి లోపల పడుకో పో. నేను ఒకరిని అనుమానిస్తున్నానంటే నా దగ్గర సాక్ష్యాలుంటాయి త్రిపుర. ఇప్పుడు చూడండి, త్రిపురనే ఇదంతా చేసిందని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. ఏది ఆ ఫోన్ ఇవ్వు త్రిపుర. నీకెవరు ఫోన్ చేశారు? ఇవ్వవే, ఫోన్ ఇవ్వు. ఫోన్ పిక్ చేయకపోతే డెలివరీ ఇవ్వడం చాలా కష్టం మేడం. ఏంటండి, ఈ డెలివరీ బాయ్ ని మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తా, అన్నీ అర్థమయ్యేలా చెప్తా. ఏంటక్క నువ్వు ఇందాకన్నది? లక్ష్మి ఆర్డర్ పెట్టిందా? డెలివరీ బాయ్ వచ్చి లక్ష్మి అని పేరు చెప్పాడు గాని అడ్రస్లో మాత్రం నీ నెంబరే ఉంది. అంతేకాదు, పైగా నీ ఫోన్తోనే ఆర్డర్ పెట్టినట్టు తెలుస్తుంది. నువ్వు ఆర్డర్ పెట్టేసి లక్ష్మి పెట్టినట్టుగా అందరి ముందు అబద్ధం చెప్తున్నావు. దీనివల్ల నీకేం వస్తుందో నాకు అర్థం కావడం లేదక్క. మా పెద్దమ్మ ముందు లక్ష్మిని బ్లేమ్ చేయాలనుకున్నావు. తప్పు చేస్తే నువ్వే దొరికిపోతావన్న ఆలోచన కూడా నీకు రాలేదా? అది నేను మిస్ అయ్యి. ఇంకా చాలా పక్క. నువ్వు కావాలని చేసావని ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఒకవేళ లక్ష్మిని ఆర్డర్ చేసిందే అనుకో, అతను వచ్చి శ్రీలక్ష్మి అని పిలిచేవాడు, కానీ లక్ష్మి అని పిలిచాడు. ఇక్కడే తెలుస్తుంది కదా ఇదంతా ఎవరు చేశారో అని. ఇంకా నువ్వు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో చేసిన వంటలన్నీ ఆర్డర్ పెట్టావు.
పాప అతను లేట్ అయితే వెయిటింగ్ ఛార్జ్, క్యాన్సిలేషన్ ఛార్జ్ అని పడతాయని కష్టపడి తొందరగా తీసుకొచ్చాడు. ఏంటి చూస్తున్నారు? మీరు వచ్చిన పని ఇంకా మొదలు పెట్టలేదు కదా, చెప్పండి. సారీ మేడం. ఈ మేడమే నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాక లక్ష్మీ మేడం అని పిలిచి వాళ్ళకి రైతా ఇవ్వమని చెప్పారు మేడం. నేను అదే చేశాను మేడం. కానీ ఇక్కడ ఇంత గొడవ జరుగుతుందని నాకు తెలియదు మేడం. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి మేడం. గిరిజ, నీ సంసారాన్ని నువ్వెలాగో నిలబెట్టుకోలేకపోయావు. కనీసం ఈ ఇంటినైనా సరిగ్గా చూసుకోవాలి కదే. ముక్కలు చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈ త్రిపురకి లక్ష్మి మీద ఎంత కోపముందో అర్థమైంది. ఈ త్రిపుర ఏంటో అనేది కూడా మాకు అర్థమైంది. అఖిల లేకపోయుంటే అందరూ లక్ష్మిని దోషిలాగే చూసేవాళ్ళు. అఖిల చెప్పింది కాబట్టి తెలిసింది. ఏమైందంటే కరెక్ట్ టైంకి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు, వీళ్ళకి ఎలా చెప్పాలి దేవుడా? ఏమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏంటింత కంగారుగా ఉన్నావు? ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్ గా అదే జరిగిందని కూడా చెప్పలేను, కానీ ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశారని మాత్రం అర్థమైంది. ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వేం చూసి ఇంతలా టెన్షన్ పడుతున్నావు? చెప్పడం కాదండి, మీరు నాతో పాటు రండి, ఏం జరిగిందో చూపిస్తాను. సరే పద. రండత్తి గారు, అదిగో చూడండి. రండి, కిందికెళ్ళి చూద్దాం. ఇదిగోండి అత్తయ్య, చూడండి. ఇదంతా మా అక్క చేసిన వంట అండి. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో అర్థం అవ్వట్లేదు. ఒకటి మాత్రం అర్థమైంది, మా అక్కని ఎవరో ఇబ్బంది పెట్టాలని ఇదంతా ప్లాన్ చేశారు. ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెడితే లక్ష్మి భోజనం ఎలా పెడుతుంది? అంటే హోటల్ నుంచి ఫుడ్ ని తెప్పించి ఇక్కడ చేసిన ఫుడ్ ని ఎక్స్చేంజ్ చేయాలనుకున్నారన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి. నేను చూసుకుంటాను. ఇక్కడ జరిగింది ఎవరికీ చెప్పొద్దు.